హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సోరకాయ ములక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ముందుగా ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మనం సోరకాయ తీసుకొని దాన్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కొంచెం పీసెస్గా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మరి చిన్న కట్ చేసుకునే టేస్ట్ అంతా బాగుండదు. సో ఇందులోకి మనం ఇలాంటి వెజిటేబుల్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి ములక్కడ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. దాన్ని కూడా సేమ్ వీడియోలో చూపించినట్టుగా పీల్ ఆఫ్ చేసేసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి మనం ఇప్పుడు ఇందులో మేము ఆనియన్ ఇస్తున్నాము, ఒక టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా ఒక ప్యాన్లో చింతపండు కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇంకొక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత ఆలోపు మనం కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం కందిపప్పు, వాటర్, జీరా వేసేసుకొని దాన్ని కూడా 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ కుక్కర్ మూత తీసేసి దాన్ని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అండ్ అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా అంతా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా కలిపించుకొని దాన్ని మంచిగా మరిగించుకోవాలి. మనం పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. అందులోకి కావాల్సినంతగా మనం ఎల్లిపాయలు దంచి, ఆ తర్వాత కొంచెం జీరా, ఆవాలు, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే కొత్తిమీర ఇవన్నీ ఇందాక చేసుకున్న సాంబార్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గార్నిష్ కోసం అని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంతే. ఈలోపు మేము ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నామండి. చూడండి, రైస్ అయ్యింది, సాంబార్ ప్రిపేర్. మా ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంది. Amazing!